నేను తోడు పెట్టేస్తాను. ఎందుకంటే మన బయటకి వచ్చింది పుల్లగా అట్లా తింటలేరు, ఇక ఇష్టం అనిపిస్తలేదు. నాకే ఇష్టం అనిపోయేది పుల్లగా ఉంటే, సప్పగా ఇట్లా కమ్మగా ఉండాలి పెరుగు. పప్పుల పెరుగు ఉడికే వేసుకొని తింటే అంత మంచిగా ఉంటుంది, కమ్మ వాసన వస్తుంది పప్పు కదా. బా మైమర్చి తినాలి, అంత బాగుంది. తిందురు అలా తేజ. టమాటా పప్పు అంటే ఇట్లా పండు మిరపకాయ, పండు టమాటాలతోటి ఎంత కమ్మ ఉందో. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏదంటే టమాటా పప్పు అంటే ఇక వెనకటి నుంచి చేసిన పప్పు, అది అట్లా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. మనం పండు ఉంటాయి చూడు టమాటాలు, టమాటా పప్పు చేసుకోవాలి, అంత కమ్మ ఉంటుంది. ఎట్లా చేసుకుందాము ఇక ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టింది, సబ్స్క్రైబ్ చేసుకుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. ఇది టమాటా పప్పు అంటే టేస్ట్ ఓ లెవెల్. ఎందుకంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది. మనము ఏంటంటే ఏది ఫ్లేవర్ నచ్చుతుంది అన్నది మీ ఇష్టం, కానీ నాకైతే ఈ ఫ్లేవర్ వండుకొని తినుడు కమ్మగా అంత బాగుంటుంది. సరే చూపిస్తారండి. ఇవి కప్పు పప్పు తీసుకుంటున్నాయి కదా, మంచిగా గడుక్కోవాలి. ఏంటంటే ఒక 2-3 సార్లు గడుక్కుంటేనే పప్పు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కొనుకొచ్చుకుంటున్నాం కాబట్టి పౌడర్ వేస్తుండ్రు పురుగు పట్టకుండా. ఇక మనం షాప్లకి ఇలా తెచ్చుకొని చేసుకోవద్దు. ఇప్పుడు మునుపటి రోజులల్లో ఇసురు పునుడుకు అవి ఇవి ఉంటుండే ఇంట్లో, పప్పు ఏంటంటే కందులు వెళ్తాయి, అట్లా చేసుకుంటుంటే. ఇప్పుడు మంచిగా అయితే కడుక్కోరు, ఇదంతా ఎప్పుడు విషయం కాదు. కానీ ఎందుకంటే మీకు ఇట్లా విసికి కడగాలి మంచిగా, ఇట్లా పౌడర్ లాగా వెళ్తుంది. మంచి నీళ్ళతో కడుగుంది. ఇట్లా 3 సార్లు తెల్లగా గడుక్కున్న పప్పు, ఇట్లా తెల్లగా గడుక్కున్నాకనే మనం ఏది కానీ కడుగుడు మిరికలు ఉంటుంది, ప్రతిదీ పని కూడా మీరు చేసుకుంటూ కావచ్చు. ఇది ఒక కప్పు పప్పుకు కప్పు పోసినప్పుడు ఇంకా కొంచెం పోస్తాం కందిపప్పు. తొగర పప్పు అంటారు, కందిపప్పు అంటారు. టమాటా పప్పు అంటే అంత కమ్మ ఉంటుంది. ఈ 2 కప్పుల వాటర్ పోస్తున్నాం. మళ్ళీ ఎన్ని పోస్తా అన్నది మీకు తర్వాత చూపిస్తాను. నానని ఇవన్నీ కట్ చేసుకున్న వరకే నానతాయి. ఇవన్నీ చూపిస్తా, పప్పే చూపించినగా చూపిస్తారండి. ఒక 4-5 దెబ్బలు అన్నట్టుగా ఇట్లా ఒక నిమ్మకాయ, అదే ఉసిరికాయ అంత సైజు. మీరు పులుపు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. కొద్దిగా చింతపండు, ఎండిన మిర్చి ఒక 4, ఇగో మెంతులు కొద్దిగా అన్ని 1/2 టీ స్పూన్, ఇక జీలకర్ర, ఇగో శనగపప్పు, ఆవాలు, ఎండిన మిర్చి. ఇప్పుడైతే కొత్తిమీర, మనకైతే కొత్తిమీర లేని కూర తినాం కదా. ఎల్లిగడ్డ, కరివేపాకు అయితే పప్పుకు సూపరు. ఇగో పచ్చిమిర్చి ఒక 4-5, ఇగో 1/2 కిలో టమాటాలు. ఇట్లా పండు వండినవి టమాటాలు తీసుకోవాలి. ఏంటంటే టమాటా పప్పుకు ఇట్లా పండు వాళ్ళ టమాటానే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. గట్టిగా ఉండేది చూసుకోండి. ఆ పండుగ ఉన్నదాన్ని మెత్తటి లోపల ఖరాబ్ అయినాయి ఇది వాడద్దు, గట్టిగా ఉండాలి. ఇట్లా వస్తే గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండేది టమాటా. ఇది ఫ్రెష్ ఉన్నట్టు. ఇది కట్ చేసుకున్నాక ఇక ఆనియన్ ఒక 2 ఆనియన్ పప్పుకు ఎట్లా చేస్తా అన్నది ఇవి కట్ చేసుకున్నాక మీకు చెప్తా. సాల్ట్, కారం, ఇవి ఉంటాయి, ఇవి వేసేటప్పుడు చెప్తా. నూనె అయితే కంపల్సరీ, కారం అయితే కంపల్సరీ. ధనియాల పొడి దీనికి ఎందుకు వేస్తామంటే కమ్మ ఉంటుంది, వేసుకుందాం. ఇంకో టేస్ట్ బాగుంటుంది, ఇంకో వేసుకుని చూడు. పప్పులో ఇంకో బాగుంటుంది. ఆయిల్ పోసుకుందాం మనం. ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నా నేను ఆనియన్ ఉన్ని, టమాటా, అన్నీ పచ్చిమిర్చి. ఎట్లా చేస్తున్నావు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆయిల్ అన్నది తక్కువ ఎక్కువ అన్నది మీ ఇష్టము. ఏదో మనం పోసుకునే అందరూ ఏదో పోసుకోవాలి. మనకు తినకుంటే ఆయిల్ తినకుండా మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. గానుగ నూనె తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. మనము కాల్తీ నూనె తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. ఈ వర్షాకాలం మాత్రం జాగ్రత్తగా తినండి. పండగ వచ్చింది కానీ భయం ఎక్కతక్క తింటుంది, కొంచెం చేసుకున్నాం. అది కూడా షూట్ చేయాలి, మీకు మస్తు ఉన్నాయి వీడియోస్. అలా ఏంటంటే అన్నీ చేసినవే ఉన్నాయి, అవన్నీ మీకు వస్తాయి చూస్తే. టైం దొరకలేదు కాబట్టి చేసినందుకు కొంచెం తడిపేసుకొని చేసేసిన. ఇక మీకు ఉన్నాయి కదా వీడియోలు, మన అయితే పాత వీడియోలు ఉన్నాయి కదా, బాగానే చూసి చేసుకోండి. ఇప్పుడు మెంతులు కొంచెం మెంతులు వేసుకోరు. మెంతులు వేస్తున్నావు అని మీరు డౌట్ పడతారు కావచ్చు. మెంతులు వేసుకుంటే బాగుంటుంది. చేదు రాదు, బాగుంటుంది.
ఇప్పుడు ఆవాలు జీలకర్ర అన్నీ ఒకసారి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు చిటపట అనాలి. చిటపట అన్నాకనే మనం మిరపకాయలు మంచిగా ఉంటుంది. రెండు మిర్చి గుడక గోలుతుంది. ఇలా గింజలు ఉంటాయి కదా, అవి ఉడక గోలుతాయి. అమ్మ వస్తుంది. టమాటా పప్పు అంటే వదలకుండా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎల్లిగడ్డ కచ్చపక్క దంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 దాకా. కారం తినడానికి వెళ్ళి మీరు కారం గుడక తినడానికి వేసుకోండి. ఎంత వేసుకుంటారని మీ ఇష్టం. కానీ మీకు నచ్చినట్టు వేసుకోండి. పోపు అన్నది మంచి గోలాలి, గోలుతూనే కమ్మగా వస్తుంటుంది, మంచి గోలుతుంటుంది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. పప్పుల ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాగా అంటే బాగా వేసుకోకూడదు. ఇది నేను చేసేదానికి ఒక 2 ఉల్లిగడ్డలు 2 కొంచెం మెత్తపడాలి. మెత్తపడితేనే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. లాస్ట్ దాకా చూడండి. మీరు చేస్తారు కావచ్చు, నేను వేసే ప్రాసెస్ చూడండి. చేసే ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే పప్పు అదుర్సు అంత బాగుంటుంది టేస్ట్. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వీటితో కమ్మగా వస్తుంది. ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకుంటే జల్దీ మగ్గుతాయి. మళ్ళీ తర్వాత వేసుకుంటా. కానీ ఉల్లిగడ్డ మందం పప్పు ఉడుకుతుంది అంటే ఉడుకుతుంది. కొంచెం వేసుకోండి. కమ్మగా ఫ్లేవర్ వస్తుంది. మనము కరివేపాకు ఇవన్నీ వేసినాక మనకు ఆవాలు, జీలకర్రతోటి అవన్నీ గోలుడితోటి కమ్మగా అనిపిస్తుంది. ఈ పసుపు అయితే మెడిసిన్ లాగా మనము ఈ కాలం అయితే వర్షాకాలం ఎక్కువనే వేసుకుంటాం. ఏంటి పసుపు ఇవన్నీ గోలుగా. ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం. టమాటా కూడా మగ్గాలి. అది పుల్లబడ్డది. ఉల్లిగడ్డ ఇవన్నీ పుల్లబడ్డాయి. టమాటా లేదా టమాటాలతోటి టమాటా పప్పు వేసుకుంటే కమ్మ ఉంటుంది, అంత బాగుంటుంది. అని బాగా ఇట్లా మెత్తగా ఉండద్దు, గట్టిగా ఉండాలి. ఆ ఎర్ర అయినా కానీ మనము చెట్టు మీద మక్కిన ఏర్పడతాయి మనకు. అది చెట్టు మీద మక్కిన ఏర్పడతాయి కాబట్టి మనకు ఎర్రగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసి, కారం తినడానికి వేసుకోండి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా కారము. తినడానికి మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం ఇక అది. ఇప్పుడు ఇంగువ కమ్మగా వస్తుంది. ఇంగుతుంది. ఇంకొకసారి కలుపుకోరు. ఇంగువ ఉంది, కారం ఇవన్నీ. టమాటా పప్పు అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు. మనము చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాం కదా, కొద్దిగా వేసుకోండి. టమాటాలు ఎక్కువ వేసుకుంటాం కదా, మన చింతపండు పులుపు అనేది తక్కువ పడుతుంది మనకు. ఏంటంటే టమాటాలు తక్కువ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ పోసుకోండి. ఏంటంటే ఇది కొద్దిగా అట్లా టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది పప్పు. మనం కొద్దిగా అంత పోసి ఇట్లా పిసికి కొద్దిగా పోసినాం అనుకో, కొద్దిగా అంత మొత్తం అంత పోసి కొంచెమే అది ఆ టేస్ట్ అన్నది అందులో ఫ్లేవర్ ఓ లెవెల్ ఉంటుంది. కొంచెం ఉడికినాక నేను చెప్తా. కొద్దిగా ఉడకని టమాటా మొత్తం 2 నిమిషాలు చూద్దామా. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించిన అంతే. నూనె మగ్గిందంటే కమ్మ వస్తుంది. ఇట్లా ఉడికింది కదా టమాటా. ఇప్పుడు ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాం. ధనియాల పౌడర్లో ఎందుకు వేస్తున్నావు పప్పులు అంటే బాగుంటుంది చూడండి. 1 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ తప్పి ఓ టేస్ట్ ఓ లెవెల్ అవుతుంది, బాగుంటుంది.
ఇట్లా కొంచెము మనము రకరకాలు కొద్దిగా చూస్తే నేను చేసుకున్నాం కాబట్టి అంత కమ్మ ఉంటుంది ఇది. ఇప్పుడు 2 కప్పులు, ఈ కప్పుతోటి 2 కప్పులు పోసినాయి కదా వాటరు, ఈ కప్పుతోటి ఇలా పప్పులా అట్లా వాటర్ తోటి పోసేస్తాం. వాటర్ తోటి పోసేసి ఉడుకుతుంది. ఇంకొక కప్పు, 3 అయినాయి కప్పులు. 1 కప్పు పప్పుకు 4 కప్పుల వాటర్. మనకు సరిపోతుంది అది పలసగా పప్పుకు. ఉడకని మూత పెట్టేస్తా. ఒక 4 విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం 4 విజిల్ పెట్టుకోండి, మంట ఎక్కువ పెట్టి. సరే, మళ్ళీ తర్వాత చూద్దామా. కొంచెము పప్పు, మన పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి ఉంటే ఉడిక ఇట్లా అనుకుంటే మంచిగా ఉంటుంది. అనుకోండి, పప్పు గుత్తి ఉన్నా కానీ అనుకోండి, ఇటువంటిది ఉన్నా కానీ అనుకోవచ్చు. టమాటా పప్పు అంటే అంత కమ్మ ఉంటుంది. బాగా మెత్తగా కావద్దు, కొంచెం అక్కడక్కడ పప్పు వాళ్ళు వస్తేనే మంచిగా టమాటా పప్పు అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఏం వేస్తున్నాను చూడండి. ఉప్పు నేను కొద్దిగా వేసింది అప్పుడు, టేస్ట్ టేస్ట్ తగ్గట్టు. ఈ పప్పుకు 2 టీ స్పూన్లు వేసుకోండి, మీకు కొలత చెప్తున్నా. అప్పుడు 1 టీ స్పూన్ వేసుకుందాం. ఎంత కమ్మ వాసన వస్తుందో. ఈ టమాటా పప్పు అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఉంటే వేసుకొని, నెయ్యి మీ ఇష్టం, కానీ ఇక మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. కానీ లేకుంటే అట్లా తినచ్చు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. సరిగా కలిపేసుకుందాం నెయ్యి వేసుకున్నాక. పప్పు కమ్మ ఉంటుంది. నెయ్యి పప్పు అంటే ఎంత బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వదిలేయండి. ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఈ రకంగా, ఈ రకంగానే ఉండాలి. నేను కొలతలు చెప్పిన ఆ రకమే వస్తుంది, కొలతలు చెప్పిన కాబట్టి. కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసుకుంది. కొత్తిమీర అయితే ఆరోగ్యానికి మంచిది కదా. ఇప్పుడైతే బాగా వస్తుంది. ఇక చలికాలం దాకా కూరగాయలు ఇట్లా మంచిగా వస్తాయి. టమాటా పప్పు అంటే చేయరాని వాళ్ళు ఉంటారు. కమ్మగా ఫ్లేవర్ వస్తుంది, ఎంత బాగా వస్తుంది. ఇలా తీస్తుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టింది, సబ్స్క్రైబ్ చేయండి. అని ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపిణీ. టమాటా పప్పు అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇట్లా ఇట్లా వేసుకుందాం. టమాటా పప్పు, టమాటా పప్పు ఫస్ట్ వేసుకుంటున్నా. కర్రీ ఫస్ట్ పెట్టాలంటారు. ఎంత బాగుంటుందో, టేస్ట్ బాగుంటుంది. టమాటా అక్కడక్కడ కొంచెం టమాటా వచ్చి టేస్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది. వెనకటి నుంచి చేసినా ఈ ఫుడ్ అంత బాగుంటుంది. గడ్డ పెరుగు, గడ్డ పెరుగు ఇట్లా చెక్కోలు ఉంటుంది. ఇట్లా తీస్తే ఇట్లా చెక్కోలు వెళ్తుంది. మనం పెట్టుకున్న పెరుగుది ఇట్లా బాగుంటుంది. చూపిస్తున్నా. ఇంట్లో మమ్మీ తోడు పెడితే నేను తోడు పెట్టేస్తున్నా. ఎందుకంటే మనం బయటకి వచ్చింది పుల్లగా అట్లా తింటలేరు, ఇక ఇష్టం అనిపిస్తలేదు. నాకే ఇష్టం అనిపోయింది పుల్లగా ఉంటే. సప్పగా ఇట్లా కమ్మగా ఉండాలి పెరుగు. పప్పుల పెరుగు ఉడికే వేసుకొని అయితే అంత మంచిగా ఉంటుంది. కమ్మ వాసన వస్తుంది పప్పు కదా. బా మైమర్చి తినాలి, అంత బాగుంది. తిందు రాదా తేజ? టమాటా పప్పు అంటే ఇట్లా పండు మిరపకాయ, పండు టమాటాలతోటి ఎంత కమ్మ ఉందో. నీకు ముద్ద పెట్టాలని అనిపిస్తుంది నాకు.
తింటా నేను అలా కూడా. గుడక చేసుకొని తినుండ్రి. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. మేము ముందు ఉంటాం. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండి అర్జెంటుగా. మన వీడియోస్ రన్నింగ్ కావాలంటే లైక్లు వేయండి అమ్మా. లైక్లు వేస్తుంటే ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. సరే మరి ఉంటాం, మరి ఇక తింటున్నా నేను.